అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో ఒక అమ్మాయికి సంబంధించి ఇంటర్మీడియట్ మార్కులకు సంబంధించి వైరల్ అవుతున్న వీడియో చూస్తే నాకైతే నిజంగా రక్తం మరిగిపోయిందనమాట. ఆడు ఎవడైతే కంప్యూటర్ ఆపరేటరా లేదా మిస్టేక్ ఎవడో చేసాడో దబిదివి బాధ అనిపిస్తుంది. నేను ఇప్పటికీ బాధపడతానండి. నాకు 10th క్లాస్లో 2000 సంవత్సరం ఆ సంవత్సరమే మొత్తం కంప్యూటరింగ్ అనమాట. అప్పుడే ఫస్ట్ టైం ఇంటర్నెట్లో మార్కులు. నేను తెలుగు చాలా బాగా చదువుతా, తెలుగు చాలా బాగా రాస్తా, తెలుగు సూపర్. అసలు నాకు లెక్కల తర్వాత బాగా వచ్చింది తెలుగే 10thలో. బట్ 10thలో నాకు తెలుగు 72 మార్కులే. నాకు 92 మార్కులు అని ఇప్పటికీ అనిపించింది. కానీ ఏం చేస్తా, ఏం చేయలే. అప్పుడు రీకౌంటింగ్ ఉండే, రీవాల్యుయేషన్ లేదు. చాలామంది వద్దు 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 అన్నారు. ఈవెన్ కొంచెం ఫైనాన్స్ కూడా కొంచెం అప్పుడు ఇబ్బంది ఉంటే ఇక పెట్టలేదు నేను. సో ఆ తర్వాత చాలామంది చూస్తున్నా కదా, రీకౌంటింగ్ అప్పుడు రీవాల్యుయేషన్ అప్పుడు చూస్తే ముందొచ్చిన మార్కులు 1, తర్వాత వచ్చిన మార్కులు 1. ఈరోజు ఏకంగా మన తెనాలి దుగ్గిరాల మండలం చిలువూరు, ఆ పాప పేరు కావ్య. ఆమె వచ్చేసి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయింది. పాప ఇప్పుడు ఎంసెట్కు నీట్కు ప్రిపేర్ అవుతూ ఉండే. మొన్న రిజల్ట్ వచ్చినప్పుడు చూస్తే తనకి ఆ పిల్లల బైపీసీ బోటనీలో ఏకంగా 5 మార్కులు వేశారు. మిగతా అన్నింటిలో మంచి మార్కులు వచ్చాయి. బోటనీలో 5 మార్కులు అని చెప్పి అలా నడిపోయింది. వాళ్ళ నాన్న ధైర్యం చెప్పి, ఏం కాదు తల్లి, రీవాల్యుయేషన్ పెడదామమ్మా అన్నారు. డబ్బులు కట్టి రీవాల్యుయేషన్ పెట్టారు. అప్పుడు ఓఎంఆర్ షీటు మార్క్స్ వచ్చేసి మొత్తం షీట్లో వేస్తారు. అది వీళ్ళకి ఆన్సర్ షీట్ మొత్తం వచ్చాయి. చెక్ చేస్తే ఆమెకి 60 మార్కులు వచ్చాయి. 60 మార్కులు వచ్చాయి. ఓఎంఆర్ షీట్లో కూడా 60 పడ్డాయి, అండ్ కౌంట్ చేసిన షీట్లు 60 పడ్డాయి. కంప్యూటర్లు ఎక్కించేటప్పుడు మాత్రం 5 మార్కులు పడ్డాయి. ఎలా పడితే అసలు అట్ట? అరే మనుషులేనారా అనకూడదు? ఆ పాప కావ్య వచ్చి ధైర్యం ఉండబట్టి సరిపోయింది, మీద కాన్ఫిడెన్స్ ఉండబట్టి సరిపోయింది. మొన్నగానే తెలంగాణ పాపం కొంతమంది పసిపిల్లలు బాగా రాసి కూడా భయపడిపోయి చనిపోయారు. తీరా చూస్తే వాళ్ళకి ఏకంగా 450, 500, 520 కూడా వచ్చాయి కొంతమందికి అయితే. ఇప్పుడు ఆ పాప కనుక నాకు 5 మార్కులే బోటనీలో నేను తప్పేదని చెప్పేసి అనుకుని ఏదైనా చేయాలని చేసుకుంది అనుకుందాం, ఏంటి ఇప్పుడు? సో లోకేష్ గారు సిన్సియర్ రిక్వెస్ట్ అండి, ఇక మీదట ఇలా కనుక తప్పుడు మార్కులు కనుక ఎప్పుడన్నా వేస్తే, రీవాల్యుయేషన్ కనుక అది తప్పు అని తెలిస్తే దానికి బాధ్యులైన వారిని సస్పెండ్గా డిస్మిస్ చేసి వదలబడండి. దరిద్రం వదిలిద్ది అది.